ఇప్పుడు మేమందరికీ బాగానే వైద్యాలు సేవలు చేస్తున్నాం. మా మీద మా సొంత మేనమామలే కొంతమంది డాక్టర్లు ఫోన్ చేసి ఏది పడితే అది మా మీద చండాలం చెప్పడం చెప్తుంది. వాళ్ళ మినిస్టర్ల దగ్గర ఉన్నాం, ఎమ్మెల్యేల దగ్గర ఉన్నాం, చీఫ్ మినిస్టర్ దగ్గర ఉన్నాం అని చెప్పి అబద్ధాలు మాటలు అసలు చెప్పకూడదు. చాలా తప్పు అది. మేము వాళ్ళ కొట్టుకెళ్ళి ఆడ కూర్చుంటే వాడెవడో చెప్పాడంట మందు తాగుతున్నావు అని గ్లాసులో. అట్లాంటప్పుడు కొట్టుకు రాని బాకు మా ఇళ్ళకి రావద్దు. మా ఇంట్లో మా అమ్మ ఫోన్ మేము తీసి పక్కన పెట్టామనేది ఏంది? ఆ మాటలు తప్పు కదా. నీ వల్ల ఏది గొర్రె కదా. నేను పూనూరు వస్తుంటే ఆదివారం అన్నీ మాట్లాడతాను, ఆయనతో మాట్లాడతాను, ఈయనతో మాట్లాడతాను. ఏది నీకు బతుకులేదు. నీ కొడుకు ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు. నీ అల్లుడు ఏం చేస్తున్నాడో తెలీదు. మనం ఎవరిని అనకూడదు. నీ కూతురికి ఎట్ట పుట్టారో పిల్లలు తెలియదు. ఇవన్నీ చేసి మమ్మల్ని బ్లేమ్ చేయటం ఏంది జనం ముందు? మీకు అంత కెపాసిటీ ఉందా? ఊళ్ళో చెప్పారా నా మీద? ఎవరు చెప్పింది? మీ మామయ్య చెప్పే పరమ దుర్మార్గం మాటలు అందరూ చెప్పారు. అసలు ఒక అమ్మ పుట్టిన నా కొడుకు చెప్పే మాటలు కాదు అసలు. నిజమైన విశ్వాసంతో చేసుకోండి. నీకు చెప్పినోడు ఎవడో వాడెంత ఎదవో తెలుసుకోండి. అది పనికిమాలిన ఎదవ, మామూలు ఎదవ కాదు. పనికిమాలిన ఎదవ. వాళ్ళ బతుకులేని అందరికీ తెలుసు. నన్ను ఎంత చేశారో నాకు తెలుసు. నేను పేటలో ఎమ్మెల్యే దగ్గర ఉన్నాను, దర్శిలో ఉన్నాను, ఇనుకొండలో ఉన్నాను, మినిస్టర్ దగ్గర. నా ఇష్టం నాది. నేను తిరుగుతున్నాను. నీకు అబద్ధాలు చెప్పేసరి నాకేముంది? అందరం కలిసి ఉండాలి. నువ్వు ఇంత విశ్వాసం లేకుండా వాడెవడో చచ్చిపోతే మా అన్నయ్యకి ఫోన్ చేశారంటే మా అన్నయ్య ఏమన్నాడు? మీ మామయ్య చెప్పిన అబద్ధాన్ని ప్రతి ఒక్కటి చెబుతున్నాడు. మా నాన్న మేము గౌరవం లేకుండా మాట్లాడతాం. మాకేం పడి వాడేవాడు ఈడంత బతుకంత. మీ జీవితంలో మా గొడుగులు చేసినా పెళ్ళిళ్ళు చేసినా మీ పెళ్ళిళ్ళకి మీరు రావు, మా ఒడుగులు మీరు రావద్దు. మీరేమీ చేయొద్దు. మా బతుకులు మీరు ఇళ్ళకి కూడా రావద్దు. మేము మీ ఇళ్ళకి అసలు రాము. రోడ్డు మీద కూర్చొని అన్నం తిని వెళ్తాం. షాపు కాడ మేము బయట కూర్చొని పెడతారా మమ్మల్ని? మేము వచ్చి ముందాగామని చెప్పాడని ఎవడో అంటాడా? ఈ అమ్మ నెత్తురే కదా ఇది. అమ్మ పుట్టి నెత్తురేగా మేలుందనే మాటల. సొంత అన్న ఇంట్లో ఉంటేనే అన్నం బెటర్. మీరు ఆయన వండుకొని తింటున్నాడు. మీ బతుకులు మాకు తెలియదు. మీరేంది మాకు చెప్పే నీతులు? ఇవన్నీ గాలి సంబంధాలు. సొంత మేనల్లుకి సంబంధాలు లేకుండా ఎవరెవరో గాలి మాటలు, పనికిమాల మాటలు చెప్పి ఎవడెవడో చెప్పాడంట. నా పూనూరులో నా మీద చెప్పారా? ఎదవ చెప్పాడో పిలు. వాడిని తీసుకొచ్చి ఇక్కడ గుళ్ళో కూర్చోబెట్టు. గొళ్ళ మీద పడ్డాం, వాడు పడ్డాడు, ఈడు పడ్డాడు అని చెప్పి వాడు అట్లాంటి ఎదవ నా కొడుకులు మాటలు నమ్ముతా. పెద్ద ఎదవులు. నువ్వు ఎంత ఎదవో, వాడు ఎంత ఎదవో, వాళ్ళు ఎంత ఎదవలో అందరికీ తెలుసు. ఎవడో ఒకటి సరిగ్గా చేయలేదు, నన్ను కొడతారు. ఎవడో కొట్టాడు నా కొడుకుని రమ్మని. కొట్టినోడు చచ్చాడు, కొట్టించినోడు చచ్చాడు, పెళ్ళాన్ని చచ్చింది, కూతురు చస్తుంది. ఇంకా త్వరలో 3 తాగబోతున్నారు. రాసి కూడా ఇస్తారు డేట్లతో సహా, ఎప్పుడు చచ్చేది కూడా, పెండాలతో సహా. ఈ బతుకులు అవి కట్టెలకు